అయ్యా ఆ? యాడకయ్యా? నువ్వెక్కడ చచ్చావురా? మీ పక్కనే ఉన్నానయ్యా. అరే, నైట్ మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫెయిల్ అయినా నా మీద నీకున్న ఎఫెక్షన్ పోలేదన్నమాట. విశ్వాసం అంటే నీదేరా. అవునరా, కరెంట్ ఎప్పుడు వస్తుంది? కరెంటు ఉండదయ్యా. మరేంటి నాకు అంతా చీకటిగా ఉంది? నీకు అలాగే కనిపిస్తుందా? కరెంటు ఉండగా కూడా కళ్ళు కనపడట్లేదంటే దాని అర్థం ఏంటి ఓనరు? ఆ మాత్రం మాకు తెలీదా కళ్ళు దొబ్బాయని? ఇప్పుడు ప్రస్తుతానికి నీ కళ్ళు దొబ్బాయి. ఏం మాట్లాడుతున్నావు శంకర్? నా కళ్ళు దొబ్బాయంటావేంటి? అనడం కాదు, అదే జరిగింది. అది ఎలా జరిగింది? నిన్న జరిగిన సీన్ ఒకసారి రివైండ్ చేసి ప్లే చేసుకో. కారం ప్లేట్ గాల్లో ఎగిరింది. తర్వాత ఆ కారం వచ్చి నా కళ్ళల్లో పడింది. ఆ తర్వాత గట్టిగా అరిచి స్పృహ తప్పి పడిపోయాను. అప్పుడే ఆ కారం నీ కళ్ళెత్తుకెళ్ళింది. ఏంటమ్మా, కారం ఎక్కడైనా కళ్ళు ఎత్తుకెళ్తుందా? కాకులు కదా ఎత్తుకెళ్ళేది. కళ్ళు దొబ్బిన క్లారిటీ బానే ఉంది, అయినా కూడా నీ కళ్ళు కారమే ఎత్తుకెళ్ళింది. అవును ఓనరు, నాకు డౌటు, అంత కారం అక్కడ ఎందుకుందంటావు? అది నన్ను అడుగుతావేంటి? నాకేం తెలుసు. కానీ కారానికి మాత్రం నువ్వు బాగా తెలుసు అనుకుంటాను ఓనరు. అది అలా అలా ట్రావెల్ చేసి నీ కళ్ళలోనే పడింది. కారానికి నువ్వంటే బాగా మమకారం అనుకుంటా. కారానికి నా మీద మమకారం ఏంటమ్మా? మరి లేకపోతే ఏంటి ఓనరు? నువ్వు చూడ్డానికి ఎంత వికారంగా ఉన్నా కారం నీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసిందంటే దానికి నీ మీద ఎంత మమకారమో. అబ్బా శంకర్, కారం ఈ కారం మమకారం ఇలాంటి మాటలు చెప్పకసలు చిరాగ్గా ఉంది. అయ్యారు కారం. రే, నువ్వు ఇంకెక్కడే ఉన్నావా? హలో, మీరు వినడం తప్ప చూసే పనే లేదు. అంటే ఏంటి? నాకు ఇంకా చూపు రాదా? చూపు రావాలంటే ఎవరో ఒకళ్ళు నేత్రదానం చేయాలి. నాకు ఇప్పుడు నేత్రదానం ఎవరు చేస్తారు? అవును, ఎవరు చేస్తారు? ఏ రోజైనా పిల్లికి బిచ్చం పెట్టావా? ఎంగిల్ చేత్తో కాకిని కొట్టావా? లేదే. అకార్డింగ్ టు యువర్ ట్రాక్ రికార్డ్ నీకు కాళ్ళు రావడం కష్టమే. శంకర్ శంకర్ శంకర్, లే యాదగిరి, ఇక్కడే ఉన్నాను. నువ్వు ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నావా? మరి ఒక్క డైలాగ్ కూడా చెప్పలేదండి. అది రాజులో అడగండి. నీ డైలాగులు గోల్ ఆపు గాని నాకు కళ్ళు పోయాయంట. శుభం. రే, సమంత సొంత సినిమా గురించి చెప్తావేంట్రా శుభం అని? సమంత సినిమా గురించి చెప్పట్లేదు, నీ కళ్ళు దొబ్బినందుకు చెప్తున్నాను. నా కళ్ళు పోతే శుభం అంటావేంటి? లేకపోతే ఏంటండి, మీ పాపిస్ట్ కళ్ళు ఉండి మాత్రం ఎవరికి లాభం? కళ్ళు పోతే కష్టం నాకే కదా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇదిగో యాదగిరి, నువ్వు డివిఎస్ కర్ణాలాంటి వాడు అంట కదా, నీ కళ్ళు నాకు దానం చేయవా? చాక్లెట్లో బిస్కెట్లో దానం చేయమన్నట్టు కళ్ళు దానం చేయమని అడుగుతారేంటండి? అడుక్కునే ప్రతివాడికి నా అవయాలు కోసిచ్చేయడానికి నేను ఏమైనా శివ చక్రవర్తినా? మరి నువ్వు శంకర్ కలిసి బలి చక్రవర్తి లాగా నన్ను పాతాళలోకానికి తొక్కేశారు కదా. హలో, అది మీరు తవ్వుకున్న గొయ్యి, అందులో మీరే పడ్డారు. నేను గొయ్యి తవ్వుకోవడం ఏంటి? మాట్లాడవేంటి? యాదగిరి మాట్లాడవేంటి? అయ్యా, ఆయన వెళ్ళిపోయిండాడయ్యా. నువ్వు ఇంకెక్కడే ఉన్నావా? ఏం చేస్తున్నావు? అయ్యా, ఇసురుతున్నానయ్యా. అక్కడ ఇసురుతున్నావేంట్రా? గాలి గాలయ్యా.